తనను చంపేందుకు నాడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ ప్రయత్నించారని కేసు పెట్టారు నాడు వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు. ఇప్పుడు ఆయన ఉండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే జగన్ సీఎంగా ఉన్నప్పుడు తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని, ఇందుకు నాడు అధికారులు సహకరించారని గుంటూరు సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణరాజు. 2021 మే 14 రాత్రి 11:30 సిబిసిఐడి ఆఫీస్లో లాఠీలు బెల్టులతో కొట్టి చిత్రహింసలు పెట్టారు. హత్య చేసేందుకు ప్రయత్నించారు. నన్ను బోర్లా వెల్లకిలా పడుకోబెట్టి రబ్బరు బెల్ట్లు లాఠీలతో కొడితే మంచం విరిగిపోయింది. గుండె ఆపరేషన్ అయిన తన ఛాతిపై కూర్చొని హత్య చేసే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు రఘురామకృష్ణరాజు. నన్ను చంపేందుకు నాటి సిబిసిఐడి డీజీ పివి సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామంజనీయులు, నాటి సీఎం వైఎస్ జగన్, సిబిసిఐడి అడిషనల్ ఎస్పీ ఆర్ విజయపాల్ మీద కేసు పెట్టారు. ఆ తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రభావతి మెడికల్ రిపోర్ట్లు మార్చి తన ఆరోగ్యంపై తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు పెట్టుకొచ్చారు రఘురామ. అయితే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజుకు నాటి సీఎం వైఎస్ జగన్ కు ఎక్కడ చెడిందంటే మాత్రం లోపల ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. రఘురామ మాత్రం మొదటిసారి ప్రభుత్వం తెలుగు మీడియాను అశ్రద్ధ చేస్తోంది. మాతృభాషలో పిల్లలకు బోధన జరగాలని నేను మీడియా ముఖంగా చెప్పినందుకు నేను పార్టీ లైన్ దాటానని విమర్శించారు. ఆ తర్వాత చిత్తూరులో టీడీపీ భూములను అప్పనంగా కొట్టేసేందుకు కొంతమంది వైసీపీ నేతలు ప్రయత్నం చేయడంతో విమర్శించాను. దీంతో నా మీద జగన్ కక్ష కట్టేశారు. నేను పార్టీ నిర్ణయాలకు విధానాలకు వ్యతిరేకంగా వెళ్తున్నానని పార్టీ నేతలతో తిట్టించారు. నేను అకారణంగా బయటకు వచ్చేశానని రఘురామకృష్ణరాజు మీడియాకు పలుమార్లు చెప్పుకొచ్చారు. అయితే మీడియా ముఖంగా దారుణంగా రఘురామకృష్ణరాజు వైసీపీపై జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. దానికి ప్రతిగా వైసీపీ నేతలు కూడా రఘురామ మీద ప్రతిదాడి చేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్ బెయిల్ మీద ఉన్నాడని, అతని బెయిల్ రద్దు చేయాలని సుప్రీం వరకు వెళ్లారు రఘురామకృష్ణరాజు. దీంతో ఈ పోటీ కాస్త తీవ్రమైంది. రఘురామకు వైసీపీకి మధ్య చాలా గ్యాప్ పెరిగింది. ఆ తర్వాత వ్యక్తిగత దూషణల వరకు కూడా ఈ వ్యవహారం వెళ్ళింది. అయితే నాడు రఘురామకృష్ణరాజుపై ఏపీ పోలీసులు కేసు పెట్టారు. ఒకటి, ప్రభుత్వం కూలదీయడానికి ప్రయత్నం చేశాడనే రాజద్రోహం కేసు. రెండవది, మతాల మధ్య చిచ్చుపెట్టి సమాజంలో శాంతికి భంగం కలిగిస్తున్నాడనే కేసులను ఏపీసీఐడి నమోదు చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ నివాసంలో ఉన్న రఘురామకృష్ణరాజును ఏపీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. అయితే రఘురామకృష్ణరాజు తనను చిత్రహింసలు పెట్టారని, తన కాళ్లను చూపించి ఎలా కొట్టారో చూడండి మీడియాకు తన కాళ్లు చూపించారాయన. దీంతో దీనిపై పెద్ద దుమారం రేగింది. ఒక ఎంపీ పైన ఏపీ పోలీసులు ఇలా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అని అన్నారు. కానీ ఏపీసీఐడి ప్రభుత్వం రఘురామ ఆరోపణలను ఖండించింది. కానీ ఆ తర్వాత రఘురామకృష్ణరాజు ఆ రోజు ఏం జరిగిందో పలుమార్లు మీడియాకు తెలియజేశారు. తనను దొంగ కంటే హీనంగా చూశారు. నేను చనిపోతానేమో అనుకున్నానని ఆయన ఆవేదనతో చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని సిబిసిఐడి ఆఫీసుకి తీసుకెళ్లారు. వాస్తవానికి తెలంగాణలో ఉన్న తన మీద ట్రాన్సిట్ వారెంట్తో తీసుకెళ్లాలి. కానీ నాడు ఒక తెలంగాణ యువనేత సహకరించడంతో ఏపీ పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లిపోయారు. ఆ తర్వాత రాత్రి సమయంలో నాకు భోజనం పెట్టారు. భోజనం చేసిన తర్వాత నన్ను ఓ గదిలో ఉంచారు. కానీ వారి తీరు నాకు అనుమానం కలిగించింది. నేను నా గదిలో ఉంటాను, లోపల నుంచి గడియ పెట్టుకుంటానని చెప్పాను. కానీ అక్కడున్న పోలీసులు మాత్రం అలా కుదరదు, మీరు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే మా ఉద్యోగాలు పోతాయి, మా జీవితాలు నాశనం అవుతాయని చెప్పారు. దీంతో నాటి సిఐ ఇద్దరు పోలీసులను రక్షణగా గదిలో ఉంచారు. సరిగ్గా రాత్రి 11:30కు తమకు ఆకలిగా ఉంది, భోజనం చేసి వస్తామని ఆ ఇద్దరు పోలీసులు నన్ను గదిలో వదిలేసి వెళ్తామన్నారు. కానీ నాకెందుకు అనుమానం కలిగింది. నాకు భోజనం తెచ్చినప్పుడే మీరు కూడా భోజనం చేసి ఉంటే బాగుండేది కదా, నన్ను ఇలా వదిలేసి వెళితే ఎలా అని అడిగాను. పర్వాలేదు రాజుగారు, పక్కనే కదా, 10 నిమిషాల్లో వస్తామని చెప్పారు. కానీ వాళ్ళు అలా వెళ్ళగానే 5 వ్యక్తులు మొహానికి ముసుగులేసుకొని వచ్చారు. లైట్లు ఆర్పేశారు. ఇద్దరు నా కాళ్లను కట్టేశారు. రబ్బర్ బెల్టులు లాఠీలతో ఒకరి తర్వాత ఒకరు కొట్టారు. ఆ తర్వాత మళ్ళీ నడిపించారు. ఈసారి వెల్లకలా పడుకోబెట్టి కొట్టారు. ఇద్దరు చేతులు పట్టుకుంటే ఇద్దరు కొట్టడం మొదలు పెట్టారు. మూడో వ్యక్తి కూడా మధ్యలో కొట్టాడు. మళ్ళీ నడిపించి చూశారు. నాకు కాళ్ళు నొప్పి పెడుతూ ఉండడంతో నడవలేకపోయాను. కాసేపటికి ఓ వ్యక్తి నా ఛాతి మీద కూర్చొని ఊపిరాడకుండా చేశాడు. ఇక నేను చనిపోయానని అనుకున్నాను. ఎందుకంటే అప్పటికి నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగి 5 నెలలు కూడా కాలేదు. ఒకసారి రబ్బర్ బెల్ట్ నా ఛాతికి బలంగా తాకింది. అయితే నా ఛాతి మీద ఓ వ్యక్తి కూర్చోవడంతో నాకు ఇచ్చిన మంచం విరిగిపోయింది. ఆ తర్వాత నన్ను లాక్కెళ్లి పక్క గదిలోని మంచంపై పడుకోబెట్టి వెళ్లిపోయారు. ఇలా వాళ్ళు చిత్రహింసలు పెట్టి వెళ్లిపోయిన తర్వాత ఆ ఇద్దరు పోలీసులు తీరిగ్గా వచ్చి రాజుగారు ఏమైందని డ్రామాలాడారని ఆరోపించారాయన.
అయితే రఘురామ మే 15, 2021 బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు వెళ్లినా కూడా తిరస్కరణకు గురైంది. సెషన్స్ కోర్టుకు వెళ్లాలని ఆదేశించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు రఘురామరాజు. దీంతో వైద్య పరీక్షలను హైదరాబాద్లోని మిలిటరీ హాస్పిటల్లో చేయించాలని సుప్రీం సూచించింది. మే 18న మిలిటరీ ఆసుపత్రి డాక్టర్లు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించారు. రఘురామకృష్ణరాజుకు కొన్ని గాయాలైన మాట నిజమేనని డాక్టర్లు చెప్పారు. ఆ తర్వాత మే 21న రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక రఘురామకృష్ణరాజు మళ్లీ తనను హింసించారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టుకు వెళ్లారు. దాని మీద విచారణ చేసిన కోర్టు నాటి మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఐపీఎస్లు సునీల్ కుమార్, విజయపాల్, సునీల్ నాయకుల కాల్ డేటాను భద్రపరచాలని ఆదేశించింది. ఇక మెడికల్ రిపోర్టులను భద్రపరచాలని కూడా కోర్టు ఆదేశించింది. దీనిపై విచారణ సాగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఏపీలో వైఎస్ జగన్ దారుణంగా ఓడిపోయారు. కూటమి విజయం సాధించడంతో తనను చంపడానికి ప్రయత్నించిన వారిని చట్టపరంగా శిక్షించాలని గుంటూరు సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు రఘురామ. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. A1గా నాటి సిఐడి డీజీ సునీల్ కుమార్, A2గా నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, A3గా వైఎస్ జగన్, A4గా అడిషనల్ ఎస్పీ విజయపాల్, A5గా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ప్రభావతులను చేర్చారు. ఇప్పుడు తనపై అత్యాయత్నం చేసిన వారు ఎంత పెద్దవారైనా సరే వదిలిపెట్టనని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు పనులు చేయడం వల్లే జగన్ చిత్తుగా ఓడిపోయారు. నేను ఎవరిని వదిలిపెట్టను, జగన్ కూడా జైలుకు పంపుతానన్నారు. వైఎస్ జగన్ మాటలు విని తనను చంపడానికి ప్రయత్నించి చిత్రహింసలు పెట్టిన ఐపీఎస్లను కూడా కోర్టుకు ఈడుస్తానని, వారికి శిక్ష పడేలా చేస్తానని చెప్పారు. అయితే ఆ రోజున తనను చిత్రహింసలకు గురి చేసే సమయంలో మొత్తం కథ నడిపింది ఐపీఎస్ అధికారి పాలని ఆరోపించారు రఘురామ. అంతేకాదు తనను ముసుగులు వేసుకుని కొట్టిన వారి పేర్లు కూడా తెలుసు. ఇక కాపలాగా ఉన్న వారిని కూడా పోలీసులు విచారణ చేస్తారని చెప్పారు ఆయన. దీంతో ఇప్పుడు ఏపీలో దీనిపై రాజకీయ దుమారం రేగుతుంది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య తప్పితే ఈ కేసులో ఏమీ లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన మీద పోలీసులు కేసు పెట్టారు, విచారణ జరిపారు. ఈ కేసు ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. కొత్తగా మళ్ళీ ఆయన కేసు పెట్టడం కేవలం వైసీపీ నేతలను, అధికారులను ఇబ్బంది పెట్టడమేనని ఆరోపిస్తున్నారు. ఇక రఘురామకృష్ణరాజు కేసుపై మాజీ అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఇది కక్ష సాధింపు చర్యనని కొట్టిపారేశారు. రఘురామకృష్ణరాజును మొదట కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచినప్పుడు మిమ్మల్ని ఎవరు కొట్టారని అడిగితే గుర్తు తెలియని వ్యక్తులని చెప్పారు. ఆయనకు మే 16, 2021న మెడికల్ బోర్డు దగ్గర నిర్వహించిన పరీక్షల సమయంలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని చెప్పారు. ఇప్పుడు సీఎం కొట్టించారని ఎలా చెబుతారు? ఇక అధికారుల పేర్లు ఆయనకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు ఆయన. ఇలాంటి తప్పుడు కేసులు కోర్టులో నిలబడవు, ఈ కేసుతో ఎవరికి ఏమీ కాదని, ఇదొక తప్పుడు కేసని పొన్నవోలు చెప్పుకొచ్చారు. కానీ రఘురామ మాత్రం చట్టాలను ఉల్లంఘించి తనను చిత్రహింసలకు గురి చేసిన వారిని కోర్టుకి ఇడుస్తాను, విచారణ చేస్తే అప్పుడు ఎవరేం చేశారో తెలుస్తుంది కదా, అప్పుడు ఆ ప్రభుత్వంలో ఎవరేం చేశారో తెలుసు, ఇప్పుడు విచారణ చేసి మేం కూడా తెలుస్తాం, అందరినీ బయటకు లాగుతాం, తనను కొట్టిన ముసుగు దొంగల పేర్లు కూడా తెలుసు, సమయం వచ్చినప్పుడు చెబుతానని హెచ్చరిస్తున్నారు రఘురామకృష్ణరాజు. ముసుగులు వేసుకుని వచ్చి కొడితే నాకు ఎలా తెలుస్తుంది? కానీ ప్రభుత్వ ఆఫీసులో పోలీసు భద్రతలో ఉన్న తనను బయట వారు వచ్చి కొడతారా? పైనుంచి ఆదేశాలు వచ్చాయి, అధికారులే కుట్ర చేసి తనను హత్యాయత్నం చేసే ప్రయత్నం చేసి హింసించారని చెబుతున్నారు రఘురామ. దీంతో ఈ విచారణపై ఏపీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇందులో 3 సీనియర్ ఐపీఎస్లపై ఫిర్యాదు చేయడంతో ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం ఎలాంటి ముందడుగు వేస్తారనేది ఆసక్తికరంగా ఉంది. మరి రఘురామకృష్ణరాజు మాత్రం తగ్గేదెలా అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.